ఫ్రెండ్స్, ప్రభాస్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా పిలువబడే వర్షం చిత్రం అభిమానులకు ఎంతో స్పెషల్. ఈ సినిమాలోని పాటలు ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ ఆ పాటలు వినబడుతూనే ఉంటాయి. ఈ చిత్రం ద్వారానే త్రిష మన తెలుగు ఆడియన్స్కి పరిచయమైంది. ఇందులో గోపిచంద్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇప్పటికే గడిచిన 2-3 సంవత్సరాలలో ఈ చిత్రాన్ని 2 సార్లు రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులకు ప్రతి ఏడాది కనీసం 2 సినిమాలు విడుదలవుతున్న లోపు రిలీజ్ చిత్రాలకు అప్పట్లో పెద్దగా పట్టించుకునేవారు కాదు అభిమానులు. కానీ ఈ ఏడాది అయినా నుండి ఒక్క సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో రిలీజ్ చిత్రాలకు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అందుకే వర్షం చిత్రానికి ఈసారి అంతటి రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ దానే ఈ చిత్రం ₹1 కోటి గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రీసెంట్గా విడుదలైన యమదొంగ చిత్రం ₹80 లక్షల అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. రిలీజ్ ట్రెండ్ అంతమైపోతుందేమో అని అంతా అనుకున్నారు, కానీ అలాంటిదేమీ జరగలేదని ఈ చిత్రం నిరూపించింది. ఎక్కడా చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ కనపడ్డాయి. సోషల్ మీడియాలో అయితే వర్షం చిత్రం థియేటర్స్లోని హంగామాకి సంబంధించిన వీడియోలే కనపడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ అభిమానులకు పెద్ద పండుగలాగా ఉంది వర్షం మూవీ. బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి ఒక్కరోజే 18,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ ధర దాదాపు 36,000 టికెట్స్ సేల్ అయ్యాయి. మొత్తం మీద 54,000 టికెట్స్ ఈ చిత్రానికి మొదటి రోజు అమ్ముడుపోయాయి. ఇది బ్లాక్ బస్టర్ రేంజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మొదటి రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్గా ₹2,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు బుక్ మై షో యాప్లో 10,000 టికెట్లు, డిస్ట్రిక్ట్ యాప్లో 4,000 టికెట్లు, ఫుట్ఫాల్స్ ద్వారా మరో 5,000 టికెట్లు, దాదాపు 20,000 టికెట్లు తెగాయి. రెండవ రోజు కలెక్షన్స్ వచ్చేసి ₹1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. 2 రోజుల కలెక్షన్స్ కలుపుకుంటే ₹3,35,00,000 గ్రాస్ వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత వసూలు చేయనుందో వేచి చూద్దాం.